అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మల్కాజ్గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ కీలక నేత, తెలంగాణ ఉద్యమకారుడు, హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఆల్రెడీ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిండట. అంటే ఆల్రెడీ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిండట. బీజేపీలో కొనసాగడానికి నేను సిద్ధంగా లేను, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు కావాలని నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు, కావాలనే నన్ను కార్నర్ చేస్తున్నారు, కావాలనే నా పైన రకరకాల కుట్రలు చేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ బీజేపీ అధిష్టానానికి ఈటెల రాజేందర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో బీజేపీ అధిష్టానం కూడా ఈటెల రాజేందర్కి కొంత భరోసా కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది వినబడుతున్నటువంటి అంశం. సో ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ ఎందుకు నచ్చట్లేదు? ఈటెల రాజేందర్ ఆయనే ఇష్టంతో భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యిండు. అలాంటి ఈటెలకు ఎందుకు బీజేపీ పార్టీ సెట్ అవ్వట్లేదు? ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో చాలా సంవత్సరాలు క్రియాశీలక పాత్ర పోషించిండు. కేసీఆర్తో కలిసి పనిచేసిండు. తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో ఉవ్వెత్తున ఆయనే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అలాంటి ఈటెల రాజేందర్ను కేసీఆర్ కావాలని కుట్ర చేసి ఈటెలను బయటికి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈటెలకు కేసీఆర్ వ్యవహారం నచ్చక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో హుజరాబాద్ నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలిచిండు ఈటెల రాజేందర్. ఈటెల తర్వాత భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు. 2023 ఎన్నికలలో ఈటెల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిండు, అలాగే హుజరాబాద్లో కూడా పోటీ చేసిండు. కానీ ఈటెల 2 చోట్ల ఓడిపోయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. తర్వాత ఈటెలకు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిరు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండు. మల్కాజ్గిరి అత్యంత పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. అంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అది కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సిట్టింగ్ సీటు. ఆ సిట్టింగ్ సీట్లో ఈటెల రాజేందర్ గెలిచిండు. ఈటెలకు సంబంధించిన ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది, మల్కాజ్గిరి దగ్గర. సో మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఈటెల రాజేందర్కి సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నది, ఇల్లు ఉన్నది. సో ఈటెల రాజేందర్ పోటీ చేసి మంచి మెజారిటీతో మల్కాజ్గిరిలో గెలిచిండు. ఈటెల గెలిచిన తర్వాత ఈటెలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం వాస్తవానికి అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి కార్యక్రమం చేసిరు. రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి రాకంటే ముందే ఈటెల పేరు లిస్టులో ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఈటెలకు అధ్యక్ష పదవి కన్ఫామ్ చేద్దామని ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు ఈటెలకు అధ్యక్ష పదవి ఇయ్యొద్దని చెప్పి అడ్డుకున్నారట. ఈటెల రాజేందర్కి ఎట్లు ఇస్తారు? ఆయన సీనియర్ లీడరా భారతీయ జనతా పార్టీలో? బీజేపీలో 10-15 సంవత్సరాలు పనిచేసిండా? 5-6 సంవత్సరాలు బీజేపీలో ఉన్నాడా? ఆయన వచ్చిందే మొన్న. ఆయనకు మీరు ఎట్లా ఇస్తారు అధ్యక్ష పదవి? మేము ఒప్పుకోమని చెప్పి కొంతమంది బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్లే ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారు అనేది వినబడినటువంటి ఒక చర్చ. ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలు కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంటుండే. ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లే ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఎట్లిస్తారు? మీరు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల కోసం ఇవ్వాలని చెప్పి కిషన్ రెడ్డికి ఇచ్చారు, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. బండి సంజయ్ ఆ కేంద్ర మంత్రి పదవిని చక్కగా నిర్వహించుకోలేదు. వాళ్ళ కొడుకు పైన కేసు అయింది, వాళ్ళ కొడుకు జైల్లో ఉన్నాడు. బండి సంజయ్ కూడా ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఆ కేసులో అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి రకరకాల డిమాండ్స్ వచ్చినాయి. సో మొత్తానికి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవిలో నుండి తొలగించడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు అనేది కూడా వినబడుతున్న చర్చ. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఈటెల రాజేందర్కు బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్ లీడర్లకు పడట్లేదు. ఆ సీనియర్ లీడర్లు ఎవరు అంటే ధర్మపురి అరవింద్, ఆ సీనియర్ లీడర్లు బండి సంజయ్, ఆ సీనియర్ లీడరు కిషన్ రెడ్డి అనేది కొంత వినబడుతున్న వార్త. అంటే ఈ సీనియర్ లీడర్లు ఈటెలను ఎదగనియట్లేదు. ఈటెలను ఎక్కడ కూడా ఈటెల గ్రాఫ్ చూసి తట్టుకోలేకపోతున్నారు, ఈటెల ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈటెల ఇంకా ఎక్కువ ఎదిగితే ఈటెలకు భారతీయ జనతా పార్టీ ఇంకెక్కువ అవకాశాలు ఇస్తారేమో అనేటటువంటి ఆలోచనతో ఈటెలను కావాలనే కిందికి లాగుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం.
సరే నిన్న కొన్ని ఫ్లెక్సీలు కలకలం రేగినాయి. ఈటల రాజేందర్ వల్ల ఫామ్ హౌస్ ముందు, ఇంటి ముందు కొన్ని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. మేడ్చల్లోన ఆ ఫ్లెక్సీలు వెలిగినాయి. ఆ ఫ్లెక్సీలలో ఏమున్నది? ధర్మపురి అరవింద్ బీసీ బిడ్డ ఎదుగుతుండే ఈటల రాజేందర్ తట్టుకుంటలేడు, ధర్మపురి అరవింద్ ఎదుగుతుంటే ఈటల రాజేందర్ ఓర్చుకుంటలేడు అనేటటువంటి కొన్ని ఫ్లెక్సీలలో కింద మనం చూసినాం. ఈటలను తిడుతూ, ఈటలను విమర్శలు చేస్తూ ధర్మపురి అరవింద్ని పొగుడుతున్నారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు అనుకోవాలి? ఈటల రాజేందర్ పైన కావాలనే ఈ బురద ఎందుకు చదువుతున్నారు ఇప్పుడు ఈ టైంలో? అంటే ఇప్పుడు మళ్ళీ ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి లేదా అధ్యక్ష పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది అనేది వినబడుతున్న వార్తలు ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో, అన్ని మీడియా ఛానల్స్లో. ఇప్పుడు ఈటల పేరు మళ్ళీ ప్రస్తావనలోకి వస్తున్నది. ఈటలకు మళ్ళీ అధ్యక్ష పదవి లేదా కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఉంది అనేది వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈటలకు అధ్యక్ష పదవి ఏమని ఇస్తారా అధిష్టానం? రామచంద్రరావు గారు అధ్యక్ష పదవి తీసేస్తారు అనేది కొంత వినబడుతున్న చర్చ. రామచంద్రరావు గారి ప్లేస్లో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చి ఈటలను 2 years అధ్యక్ష పదవిలో కంటిన్యూ చేసి ఆ 2 years ఈటలను బీజేపీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఈటలకు టాస్క్ ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఈటలకు మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా సెకండరీ, కానీ ఈటలకు టాస్క్ ఇచ్చి ఈటలకు అధ్యక్ష పదవి ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉందట. ఇప్పుడు ఈ లీడర్ల బాధ ఏంది? ఈటల రాజేందర్కి 2 చోట్లు పోటీ చేయడానికి బీజేపీ అవకాశం ఇచ్చింది. మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈటల రాజేందర్ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి ఒక పదవి ఇచ్చారు గతంలో ఎలక్షన్ టైంలో. ఇప్పుడు ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తున్నారు, ఈటలకు కేంద్ర మంత్రి పదవి అంటున్నారు. అసలు ఈటల రాజేందర్కి ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తుంది అధిష్టానం అనేది ఈ లీడర్లకు అర్థమవుతలేదు. కానీ ఈటల రాజేందర్ చాలా కీలకమైన వ్యక్తి, రాజకీయాలు చాలా తెలుసు ఆయనకు. కేసీఆర్ ఏం చేస్తారో తెలుసు, కేసీఆర్ రాజకీయ కోణం మొత్తం కూడా ఈటలకు తెలుసు. రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎట్లా ఆలోచన చేస్తాడు అనేది ఈటలకు తెలుసు. రాజకీయాలలో ఈటల రాజేందర్ పండితుడు, ఆయనకు మొత్తం తెలుసు కథ అంతా. కాబట్టి ఈటల రాజేందర్ ఎదగనియొద్దు. ఈటల రాజేందర్ ఎదిగిందనుకో, అవసరం అనుకోండి రేపటి రోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈటల పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటే ఈటలే సీఎం అని కూడా అనౌన్స్ చేయవచ్చు. ఈటల చరిస్మా చాలా ఎక్కువ ఉంటుంది. ఈటల రాజేందర్ నియోజకవర్గాలలో, జిల్లాలలో మంచి మైలేజ్ ఉంటుంది. కాబట్టి ఈటల రాజేందర్కు బీజేపీ అధిష్టానం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు అనే ఆలోచనతోటి బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్లు ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అది ఈటలకు నచ్చలేదు. ఇప్పుడు ఒక పార్టీలో లీడర్లు అందరూ కలిసి ఉండాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలి, ఎవరు ఎదుగుతుర్రు ఏం కథ అనేది పక్కన పెట్టాలి. అది ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే అందరు ఎదిగినట్టే కదా. బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు వస్తాయి, ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఆ బీజేపీ అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు ఉంటాయి తెలంగాణలో. ఎంతసేపు వీళ్ళు కదా ఆలోచన చేస్తలేరు. ఈటల ఎదగొద్దు, అరవింద్ ఎదగొద్దు, సంజయ్ అన్న ఎదగొద్దు. గిదే ఒక్కళ్ళ మీద ఒకళ్ళ కోపాలు, ద్వేషాలు, విద్వేషాలు, పంచాయతీలు, లొల్లులు గివే. సో బీజేపీ పార్టీలో ఇదంతా ఈటలకు నచ్చట్లేదు. ఇంకోటి ఈటలకు ఏం నచ్చట్లేదట అంటే, ఫస్ట్ ఈటల రాజేందర్కి ఏ అవకాశం వచ్చినా వీళ్ళు అడ్డుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదైనా మీటింగ్లు ఉంటే ఈటలకు పిలుస్తలేరట. బీజేపీలో ఏదైనా మీటింగ్లు ఉంటాయి కదా, ఆ మీటింగ్లకి ఈటలను పిలుస్తలేరు. బీజేపీలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఈటల రాజేందర్కి ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఈ ఎంపీలందరూ కలిసి ఢిల్లీకి పోతారు కదా, ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడడమో, ఢిల్లీకి పోవడమో, పార్లమెంట్లో ఏమైనా సమావేశమో, లేకపోతే మోదీ సార్తో ఏమైనా మీటింగో, అమిత్ షాతో ఏమైనా మీటింగ్ ఉంటే ఈటల రాజేందర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతురట. మరి ఈటలకు ఎట్లా తెలుస్తుంది? ఒక కేంద్ర మంత్రికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కిషన్ రెడ్డికో బండి సంజయ్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. అప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి వీళ్ళందరికీ చెప్తారు, ఎంపీలకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మన అందరిని రమ్మని చెప్పిరని చెప్పి. అప్పుడు అందరు కలిసికట్టుగా పోవాలి. అందరికి చెప్తారట కానీ ఈటలకు చెప్పారట. అంటే ఈటలకు పార్టీలో ప్రిఫరెన్స్ లేదు. తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో ప్రిఫరెన్స్ లేదు. ఈటలను కావాలని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తారు, ఈటలను కావాలని కలుపుకొని ముందుకు పోతలేదు. అది ఈటలకు నచ్చట్లేదు. అందుకే ఈటల రాజేందర్ అధిష్టానానికి చెప్పినట, నేను లైట్ తీసుకుంటా, బీజేపీ నుండి ఎగ్జిట్ అయిదాం అనుకుంటున్నా, అవసరం అనుకుంటే ఎంపీ పదవి కూడా రిజైన్ చేస్తా. ఈ ఉన్నటువంటి లీడర్లు, ఇక్కడ ఉన్న లీడర్లు కావాలని నా పైన కుట్ర చేస్తారు, కావాలనే నన్ను డ్యామేజ్ చేస్తారు, కావాలనే నన్ను ఇబ్బంది పెడుతురు. నిన్న ఫ్లెక్సీలలో ఏం పెట్టారు? ఈటల ఏడుపు బీజేపీకి శాపం అంట. ఏం ఏడ్చింది ఈటల ఏమన్నాడు? భారతీయ జనతా పార్టీని ఏమన్నా జడగొట్టిండా ఈటల? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈటల క్రియాశీలక పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్ట్రాంగ్ ఉండడానికి ఈటల చాలా కష్టపడుతున్నాడు. ఈటల ఏమన్నా జడగొట్టిండా బీజేపీని? ఈటల వల్ల భారతీయ జనతా పార్టీ ఏమన్నా నష్టపోయిందా, ఇబ్బంది పడ్డది, ఏమైందని చెప్పి కావాలని ఒక బీసీ బిడ్డని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు బీసీ బిడ్డ ధర్మపురి అరవింద్ ఎదుగుతుండే ఓర్చుకుంటలేరంటే ఈటల రాజేందర్ ఓసీ కాదు, బీసీ. మరి ఈటల రాజేందర్ ఏమన్నా రెడ్డా, వెలమనా ఏంది? ఈటల రాజేందర్ బీసీ బిడ్డ, ముజరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ.
మరి ఆయన ఎదుగుతుంటే వీళ్ళకెందుకు నచ్చలేదు? అంటే బీసీలకు పడతలేదా? ఎస్సీలకు ఎస్టీలకే పడతలేదా? మనమందరం గిట్ల కొట్లాడుకుంటూ పోతే ఇంకా ఓసీలే రాజ్యం వెళ్తారు. ఇంకా ఇంతసేపు ఓసీలే అధ్యక్షులు ఉండాలి, ఓసీలే ఎమ్మెల్యేలు ఉండాలి, ఓసీలే మంత్రులు ఉండాలి, ఓసీలే ముఖ్యమంత్రులు ఉండాలా? ఎస్సీ బీసీలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎప్పుడు అధ్యక్షులు అవుతారు? ఇంతేనాయిగా. కాబట్టి అందరు కలిసి కట్టుగా ముందుకు పోవాలి. ఈటల రాజేందర్ ఓపెన్గా అధిష్టానానికి చెప్పినట్టు నేను ఉండను భారతీయ జనతా పార్టీలో, నేను కంటిన్యూ అవ్వాలని అనుకుంటలేను, ఈ లీడర్లకు నాకు పడతలేదు, కావాలనే నన్ను రెచ్చగొడుతురు, కావాలని నన్ను ఇబ్బంది పెడుతురు, కావాలని నా పైన కుట్రలు చేస్తురు, బీజేపీలో ఉన్న వాళ్ళే నా పైన కుట్రలు చేస్తున్నారని ఈటల ఓపెన్గా అధిష్టానానికి చెప్తే అధిష్టానం ఈటలకు హామీ ఇచ్చిరట. అందరితో నీకు సంబంధం లేదు, మాతో మీకు సంబంధం, మేము చెప్పినట్టు వినండి, మీకు త్వరలో అధ్యక్ష పదవి రాబోతుంది లేదా మీ కేంద్ర మంత్రి పదవి రాబోతుందని చెప్పి బీజేపీ అధిష్టానం నుండి ఈటలకు హామీ ఉందనేది వినబడుతున్న చర్చ. ఈటలకు అధ్యక్ష పదవి లేదా కేంద్ర మంత్రి పదవి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ రెండిట్లో ఏదో ఒక పదవి ఈటలకు ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్న అంశం. ఈటల డైరెక్ట్ అధిష్టానంతో టచ్లో ఉన్నాడు, అధిష్టానం ఈటలతో టచ్లో ఉన్నారు, ఏది జరిగిన ఈటలతో మాట్లాడుతున్నారు, ఈటలతో డిస్కస్ చేస్తూ ఉన్నారట. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేస్తా అంటున్నాడు, అధిష్టానం మాత్రం లేదు ఓపిక పట్టండి, 80% రిజైన్ చేసేటటువంటి కార్యక్రమం మీరు చేయొద్దు, మీకు మంచి అవకాశం ఇస్తాం, మీరు అందరూ ఏదో మిమ్మల్ని అంటున్నారని చెప్పి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి బీజేపీ అధిష్టానం చాలా పాజిటివ్ ఒపీనియన్తో ఈటల పైన ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఈటలను టార్గెట్ చేస్తారు, కేంద్ర మంత్రి అయితే ఇంకా టార్గెట్ చేస్తారు. కానీ ఈటలను బీజేపీలో ఉన్న లీడర్లు ఎంత టార్గెట్ చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా ఈటల ఇంకా ఎదుగుతుండు తప్ప ఎక్కడ కూడా కిందికి పడతలేడు, ఇంకెదుగుతాడు. కాబట్టి ఈ బీజేపీలో ఉన్న లీడర్లు కూడా ఇవన్నీ పనిచేసుకోవాలి, కలిసికట్టుగా ముందుకు పోవాలి, కలిసికట్టుగా నడవాలి. కానీ ఏంది ఇదంతా అంత గమ్మత్ అనిపిస్తలేదా? నవ్వులాట అనిపిస్తలేదు అంతా చూస్తుంటే? బ్యానర్లు పెట్టుడు, ఈటల పైన కోప్పడు, ఈటల పైన కుట్ర, ఎందుకు ఇదంతా? సరే చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈటల రాజేందర్ బీజేపీ నుండి ఎగ్జిట్ అయిదామనే ఆలోచనలో ఉన్నాడట. ఈటల వర్గం కూడా ఎగ్జిట్ అయితేనే బెటర్ అని ఈటలకు సజెషన్స్ ఇస్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. చూద్దాం ఈటల రాజేందర్ ఇంకా ఏ విధంగా ముందుకు పోతాడు, ఏం కాదు అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.